ఈ వీడియోలో నేను రొయ్యల పెంపకంలో మినరల్స్ అప్లికేషన్లో ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి 13 కాన్సెప్ట్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా వివరిస్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా రొయ్యల్లో ఈ మినరల్ అప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ మినరల్స్ లోపం వచ్చినప్పుడు రొయ్యల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే కొద్దిగా కంపారిజన్ కోసం ఇతర ఇండస్ట్రీస్లో ఈ మినరల్ లోపం వచ్చినట్లయితే ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి అనేది, అలాగే రొయ్యలకి మినరల్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతాయి, మనకి రొయ్యల అప్లికేషన్ వచ్చినటువంటి ఫస్ట్ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏంటి, సెకండ్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి థర్డ్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే ఏ రెండు పాండ్లో కూడా మినరల్ ప్రొఫైల్ ఒకలాగా ఉండదు. మన పాండ్ వాటర్ ప్రొఫైల్ని బట్టి మినరల్స్ ఎంత అప్లై చేయాలి, ఏ మినరల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు డీటెయిల్గా వివరిస్తాను. అలాగే మనకి ఈ మినరల్స్లో మినరల్ వీల్ కాన్సెప్ట్, అంటే మినరల్ ఇంటరాక్షన్స్ అంటారు, మినరల్ వీల్ కాన్సెప్ట్ అని లైవ్ స్టాక్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మనకి ఇంతకు ముందే ఉంది, దాన్ని మీకు డీటెయిల్గా వివరిస్తాను. అలాగే ఈ మినరల్స్ అప్లికేషన్లో కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి, వాటి గురించి కూడా వివరిస్తాను. సో వీడియో చివరిలో ప్రాక్టికల్గా నాకు రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని వాటర్ రిపోర్ట్స్ని బట్టి, వాటర్ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఆ పాండ్లో ఎంత మినరల్స్ వాడాలన్నది చివరిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరనేని, నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్. Alpha Biologicals is a leading probiotics and aquatic animal healthcare product manufacturer in India. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి హిస్టరీ. సో మినరల్ అప్లికేషన్ ఫస్ట్ మనకి ఇన్లాండ్ షింప్ ఫార్మింగ్, అమెరికాలో అలబామా ఏరియాలో ఇన్లాండ్ షింప్ ఫార్మింగ్లో మనకి ఈ మినరల్ అప్లికేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది. అక్కడ సర్వైవల్స్ రాలేదు. ఎందుకు సర్వైవల్ రాలేదు అని వాళ్ళు స్టడీ చేసినప్పుడు కొన్ని పాయింట్స్లో మెగ్నీషియం బాగా తక్కువ ఉంది, కొన్ని పాయింట్స్లో పొటాషియం బాగా తక్కువ ఉంది, అలాగే కొన్ని పాయింట్స్లో కాల్షియం తక్కువగా ఉంది. సో తర్వాత క్రాప్లో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పంట మొదలు పెట్టేటప్పుడు వీళ్ళు మెగ్నీషియం తక్కువైతే మెగ్నీషియం, పొటాషియం తక్కువైతే పొటాషియం, కాల్షియం తక్కువైతే కాల్షియం, ఈ లెవెల్స్ పెంచి స్టాక్ చేసిన తర్వాత సర్వైవల్స్ బెటర్గా రావడం గమనించడం జరిగింది. ఇది సైంటిఫిక్గా అనేక పబ్లికేషన్స్ వచ్చినాయి. డాక్టర్ బాయిడ్ పబ్లికేషన్ కూడా ఇందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ పబ్లికేషన్. అలాగే నేను మినరల్స్ ఫంక్షన్ గురించి నేను డీటెయిల్గా అసలు టచ్ చేయట్లేదు. ఎందువల్లంటే ఈ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ మినరల్ మనం చెప్పాలి అంటే ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చెప్పాలి. అది ఎవరికి అర్థం కాదు, చదువుకున్న వాళ్ళు కూడా చాలామందికి ఈ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అర్థం కాదు కాబట్టి నేను ఆ పాయింట్ టచ్ చేయట్లేదు. ఇక డెఫిషియన్సీ లేదా ఇంబ్యాలెన్స్ సిమ్టమ్స్ మనం చూసినట్లయితే, సో జనరల్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క మినరల్ డెఫిషియన్సీలో ఉన్నటువంటి లక్షణాలు ఒక చోట మనం రాసుకుంటే మనకేం కనిపిస్తుంది అంటే ప్రతి మినరల్ డెఫిషియన్సీలో కూడా కామన్గా చెప్పేది ఒక 2 పాయింట్లు చెప్తారు. ఒకటి వైట్ మజిల్, రెండవది పూర్ గ్రోత్. ఏ టెక్స్ట్ బుక్ అయినా తీసుకోండి, మినరల్ లోపం వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏంటి అని మనం స్టడీ చేస్తే జనరల్గా వచ్చేది ఈ 2 పాయింట్లే వస్తాయి. నాకు ఇది చూస్తే ఒక సినిమాలో శృతి హాసన్ గుర్తొస్తుంది. శృతి హాసన్ ఏ ప్రాబ్లం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏ ఎమోషన్ వచ్చినా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారదు. సో నాకు రొయ్యల్లో కూడా ఏ మినరల్ డెఫిషియన్సీ వచ్చినా ఎక్స్ప్రెషన్ మారట్లేదు, అదే గుర్తొచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఈ వైట్ మజిల్ రావడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. అలాగే ఈ మినరల్ డెఫిషియన్సీలో జనరల్గా ఇంకొక ప్రాబ్లం ఏం చెప్తారంటే బాడీ క్రాంప్ చెప్తారు. మినరల్ ఇంబ్యాలెన్స్, డెఫిషియన్సీ అనలేదు, మినరల్ ఇంబ్యాలెన్స్ అంటారు. అంటే మినరల్స్లో సమతుల్యత లోపించినప్పుడు బాడీ క్రాంప్ అని వస్తుందని చెప్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బాడీ క్రాంప్ రావడానికి అదర్ రీజన్స్ టెంపరేచర్కి సడన్ ఫ్లక్చుయేషన్స్ కానీ, లేదా బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా ఈ బాడీ క్రాంప్ మనం గమనించడం జరిగింది. సో మినరల్స్ లోపం, ముఖ్యంగా నేను ఇక్కడ మాట్లాడుతున్నంత కూడా ఎక్కువగా మ్యాక్రో మినరల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మ్యాక్రో మినరల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎడిమా వచ్చే అవకాశం ఉంది. ఎడిమా అంటే తలలోకి నీరు చేరడం. సో ముఖ్యంగా సెల్నిటీ 1 లేదా 2 పీపీటీ ఇలాంటి సెల్నిటీస్లో కల్చర్ చేసేటప్పుడు సడన్గా హెవీ రెయిన్ పడింది అనుకోండి, మినరల్స్ బాగా తగ్గుతాయి. అలాంటి సందర్భాల్లో తల వాచిపోతుంది, అంటే పాండ్లో నీరు రొయ్య శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఆస్మాటిక్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, ఈ స్ట్రెస్కి ఆస్మాటిక్ బ్యాలెన్స్ మేనేజ్ చేయకపోవడం వల్ల తలలో నీరు చేరుతుంది. అలాగే స్లో గ్రోత్ అనేది
మనకి చాలా కేసుల్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఈ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల. సో మనం వైట్ ఫిష్ అంటే మనం బొచ్చ, గండి ఇవి కల్చర్ చేస్తుంటాంగా, జనరల్గా సెలినిటీ పెరుగుతుంది అనుకోండి, వీటి గ్రోత్ తగ్గుతుంది. కాబట్టి అక్కడేమో మినరల్స్ పెరిగితే గ్రోత్ తగ్గుతుంది, ఇక్కడేమో మినరల్స్ తగ్గితే గ్రోత్ తగ్గుతుంది. ఇంకొకటి జనరల్గా వచ్చేది మినరల్ డెఫిషియన్సీలో నెర్వ్ ఫంక్షన్, అంటే నరాల ఫంక్షన్ కరెక్ట్గా ఉండదు. అలాగే మినరల్స్ బాగా ఎక్కువగా లోపం వచ్చినప్పుడు మోర్టాలిటీ వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి ఆర్ఎంఎస్ కూడా మినరల్స్కి లింక్ చేస్తూ ఉంటారు. అలాగే మినరల్స్ లోపం వచ్చినప్పుడు మనకి మౌల్టింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొన్నిసార్లు హార్డ్ షెల్ రావడం, కొన్నిసార్లు సాఫ్ట్ షెల్ రావడం, కొన్నిసార్లు మౌల్ట్ అయిన తర్వాత షెల్ గట్టిపట్టడం లేట్ అవ్వడం, కొన్నిసార్లు పాక్షికంగా మౌల్ట్ అవడం, కొన్నిసార్లు రఫ్ షెల్ రావడం మనం గమనించడం జరిగింది. ఇంకొకటి మినరల్స్కి ముఖ్యంగా కాల్షియంకి వాటర్ pH కూడా సంబంధం ఉంది. సో జనరల్గా ఆల్కలినిటీ, హార్డ్నెస్ అనేటువంటి ఒక 2 కాన్సెప్ట్లు ఉంటాయి వాటర్ క్వాలిటీలో. ఆల్కలినిటీ ఎప్పుడూ కూడా హార్డ్నెస్ కంటే తక్కువ ఉండాలి. ఆల్కలినిటీ ఎక్కువ ఉండి హార్డ్నెస్ తక్కువ ఉంటే అలాంటి సందర్భంలో, హార్డ్నెస్ అంటే మనకి కాల్షియం మెగ్నీషియం వల్లే హార్డ్నెస్ వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో మనకి pHని మనం కంట్రోల్ చేయలేము, విపరీతంగా షూటప్ అవుతుంది. కాబట్టి ఈ కాల్షియం అనే మినరల్ మనం అప్లై చేస్తూ ఉంటాం. కాల్షియం అనేటువంటి మినరల్ అప్లై చేసినప్పుడు మనకి pH తగ్గుతుంది. ఏ కేసులో అంటే ఆల్కలినిటీ ఎక్కువ, హార్డ్నెస్ తక్కువ ఉన్న కేసుల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇంకొకటి మనం ఈ మినరల్ లోపం ఇతర ఇండస్ట్రీస్లో, ఇతర లైఫ్ స్టాక్స్లో చూద్దాం అన్నాను కదా. సో జనరల్గా మనకి పరిచయం అయినటువంటి చేప చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు గిల్స్ పాలిపోతాయి, రక్తహీనత అంటారు. సో ఐరన్ డెఫిషియన్సీ వస్తే హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే ఆ మొప్పల్లో ఎరుపు రంగు తగ్గి తెల్లగా పాలిపోయినట్టు అవుతాయి. అలాగే జింక్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఫిన్ ఇరోజన్ అంటారు, అంటే వాజాలు అంటాం కదా, అవి తెగిపోయినట్లు అయిపోతాయి. అంటే ఇలాంటి లక్షణాలు మిగతా వ్యాధుల్లో కూడా రావచ్చు. సో ఇది మనకి ఫిష్లో కొంత రొయ్యలతో పోల్చినప్పుడు కొంత బెటర్గా ఉంటాయి సిమ్టమ్స్. అలాగే ప్లాంట్స్లో చూసినట్లయితే ప్లాంట్స్ వెరీ ఎక్స్ప్రెసివ్, అంటే ఒక మినరల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు పత్రహరితం కోల్పోతుంది. అంటే వీన్స్ అంటారు కదా, వాటిని అవి బాగానే ఉంటాయి కానీ చుట్టుపక్కల పత్రహరితం పోతుంది. ఇంకొక మినరల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు చుట్టుపక్కల అంతా బాగుంటుంది, లోపల వీన్స్లో పత్రహరితం పోతుంది. అలాగే ఇంకొక మినరల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు సరౌండింగ్స్ అంతా పత్రహరితం పోతుంది. అలాగే ఇంకొక డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్కలు ఆకులు మడతపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క మినరల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మొక్కలు ఒక్కొక్కలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది, చాలా ఎక్స్ప్రెసివ్ ప్లాంట్స్లో వచ్చినప్పటికీ. అలాగే హ్యూమన్స్లో కూడా రక్తహీనత వస్తే మనకి కొంతమంది మనిషిని కళ్ళు చూసి, గోళ్ళు చూసి, చేయి చూసి చెప్పి రక్తం చెక్ చేసుకోమని అక్కడ మనకి చెప్తూ ఉంటారు. అలాగే పౌల్ట్రీలో మనకి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అది, ఎప్పుడైతే మనకి కాల్షియం లెవెల్స్ తగ్గుతాయో అక్కడ పెట్టేటువంటి గుడ్డు మెత్తగా ఉంటుంది, తోలుగుడ్డు అంటారు. సో ఈ తోలుగుడ్డు వచ్చినప్పుడు మనకి డీసీపీ, డైకాల్షియం ఫాస్ఫేట్ ఫీల్డ్లో పెడుతూ ఉంటాం. నేను రీసెంట్గా ఒక వెటర్నరీ డాక్టర్తో నేను మాట్లాడాను. ఆ డాక్టరు మనకి ఆ గేదెల్ని ఆ వెంట్రుకల కలర్ను బట్టి దానికి కాపర్ డెఫిషియన్సీ ఉందా లేదా అని నేను చెప్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మిగతా లైఫ్ స్టాక్స్ కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి మినరల్ డెఫిషియన్సీలో, కానీ రొయ్యల్లో మాత్రం మినరల్ డెఫిషియన్సీలో సిమ్టమ్స్ అన్నీ కూడా కామన్గా ఉండటం జరుగుతుంది. సో ఇక మనకి రొయ్యలకి మినరల్స్ ఎక్కడి నుంచి అందుతాయంటే, ఒకటి మనకి సాయిల్ నుంచి అందుతాయి, 2 మనకి వాటర్ నుంచి అందుతాయి. సో బ్రాకిష్ వాటర్ అయితే మనకు కావాల్సినంత మినరల్స్ జనరల్గా ఆ వాటర్లో ఉంటూ ఉంటాయి. కానీ బోర్ వాటర్ అయినప్పుడు జనరల్గా కొన్ని మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఇంబ్యాలెన్స్ బోర్ వాటర్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫుడ్ ద్వారా కూడా మినరల్స్ వెళ్తూ ఉంటాయి. ఉదాహరణకి న్యాచురల్ ఫుడ్, ఫైటోప్లాంక్టాన్, జూప్లాంక్టాన్ తిన్నప్పుడు వీటికి కొంత మినరల్స్ వస్తాయి. అలాగే మనం ఇచ్చేటువంటి పిల్లెట్ ఫీడ్లో కూడా కొంత మినరల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మనం అప్లై చేసేటువంటి పదార్థాల ద్వారా మనకి ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తాం, ఆ తర్వాత లైమ్ అప్లై చేసినప్పుడు కొంత కాల్షియం వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఇంటెన్షనల్గా అవసరాన్ని బట్టి మినరల్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఈ విధంగా అప్లై చేసినటువంటి మినరల్స్ నుంచి మినరల్స్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో మనం అప్లై చేసిన మినరల్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, వాటర్లోది సాయిల్లోకి వెళ్తుంది, కొన్ని సందర్భాల్లో సాయిల్లో నుంచి వాటర్కి వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా రియాక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇక మినరల్స్ అప్లికేషన్లో ఫస్ట్ వచ్చిన కాన్సెప్ట్ మనం చూసినట్లయితే క్యాటయాన్ యానయాన్ బ్యాలెన్స్ అనేది ఫస్ట్ పబ్లిష్ అయినటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో పాజిటివ్ అయాన్స్ ఒకవైపు, నెగిటివ్ అయాన్స్ ఒకవైపు వేసుకొని
పాజిటివ్ అయాన్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఒకవైపు రాసుకుంటాం. నెగిటివ్ అయాన్స్ అంటే కార్బొనేట్, బైకార్బోనేట్, సల్ఫేట్, క్లోరైడ్స్ ఈ 4 ఒక పక్క రాసుకుంటాం. ఇవి 2 కూడా బ్యాలెన్స్ కావాలి. సో బ్యాలెన్స్ అయింది అంటే ఆ సిస్టమ్ బాగా ఉన్నట్టు అని అనుకుంటూ ఉంటాము. సో ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ ఎక్కువ రోజు లేదు. తర్వాత ఇప్పుడు మనకి ప్రస్తుతం ఎక్కువ పాపులర్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం చూసినట్లయితే సీ వాటర్ ఈక్వలెంట్ కాన్సన్ట్రేషన్ అంటారు. సో మనకి సీ వాటర్, సముద్రపు నీరు చూసినట్లయితే దాని సెలినిటీ 34.5 ppt ఉంటుంది. సో అందులో కాల్షియం ఎంత ఉంటుంది, దాన్ని మనం డైల్యూట్ చేసినప్పుడు 1 pptలో ఎంత ఉంటుంది అన్నదే కాన్సెప్ట్. ఉదాహరణకి కాల్షియం మనం తీసుకుంటే అది సీ వాటర్లో 400 ppm ఉంటుంది. సో దాన్ని 1 ppt వాటర్లో ఎంత ఉంటుందని చూసినప్పుడు 11.6 ppm ఉంటుంది. ఉదాహరణకి మీ పాండ్ వాటర్ సెలినిటీ 10 అనుకోండి. సో 11.6 దాన్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు 116 వస్తుంది. సో మీ పాండ్లో ఐడియల్ కాల్షియం 116 ppm. అలాగే మనం మెగ్నీషియం తీసుకున్నప్పుడు మెగ్నీషియం 1350 ppm సముద్రపు వాటర్లో ఉంటుంది. సో ఒక పార్ట్ సెలినిటీ మనం తీసుకున్నట్లయితే అందులో 39.1 ppm మెగ్నీషియం ఉంటుంది. చాలా సందర్భాల్లో మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు మనం మెగ్నీషియం అప్లై చేసి దాన్ని డిజైర్డ్ లెవెల్కి తీసుకెళ్ళడం కష్టం. ఎందువల్ల అనేది నేను సబ్సిక్వెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సందర్భాల్లో మనం ఫీడ్లో సప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా అనేక పబ్లికేషన్స్ ఉన్నాయి మెగ్నీషియం ఫీడ్ సప్లిమెంటేషన్ మీద. సో 0.25 నుంచి 0.35% వరకు మెగ్నీషియంని మనం ఫీడ్లో ఇవ్వచ్చు. అలాగే మనం పొటాషియం చూసుకున్నట్లయితే సముద్రం నీళ్ళల్లో 380 ppm పొటాషియం ఉంటుంది. ప్రతి సెలినిటీ కూడా సుమారుగా 11 ppm పొటాషియం ఉంటుంది. ఇక సోడియం విషయానికి వచ్చినట్లయితే 10,400 ppm సముద్రం వాటర్లో సోడియం ఉంటుంది. దీనిలో మనం 1 pptకి డెరైవ్ అయినప్పుడు 304 ppm సుమారుగా 1 ppt వాటర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి రేషియోస్ ఇంపార్టెంట్. సముద్రంలో ఏ రేషియోలో ఉన్నాయో మన పాండ్ వాటర్లో కూడా అదే రేషియోలో ఉంటే పెర్ఫార్మెన్స్, సర్వైవల్ బాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రేషియోస్ మనం చూసినట్లయితే ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం రేషియో 3:1 ఉండాలి. అలాగే సోడియం పొటాషియం రేషియో పైన చెప్పినటువంటి వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే 28 వస్తుంది. సోడియం 28 ఉంటే పొటాషియం 1 ఉంటుంది. కానీ మనకి పాత టెక్స్ట్ బుక్స్, పాత పబ్లికేషన్స్ మనం చూసినట్లయితే 34 నుంచి 47 ppm సోడియం ఉంటే 1 ppm పొటాషియం ఉండాలని పాత మనకి లిటరేచర్లో ఉంది. దాన్ని చాలామంది ల్యాబ్లు ఇప్పుడు కూడా ఆప్టిమమ్ వాల్యూ సోడియం పొటాషియం రేషియో సుమారు 40 ఉండాలని చెప్పి రాస్తూ ఉంటారు. కానీ మనకి సీ వాటర్లో చూసినట్లయితే 28 ఉంటుంది. సో 28 అన్నది మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది మినరల్ సెకండ్ కాన్సెప్ట్, సీ వాటర్ ఈక్వలెంట్ కాన్సన్ట్రేషన్. అలాగే ఎంత మినరల్ మనం అప్లై చేయాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనం పాండ్ వాటర్ మినరల్ ప్రొఫైల్ తీసుకోవాలి. ముఖ్యంగా మ్యాక్రో మినరల్స్, కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉందని మనం తీసుకోవాలి. అలాగే మేము ఒక మినరల్ క్యాల్కులేటర్ డెవలప్ చేసాము. ఈ మినరల్ క్యాల్కులేటర్లో మీ సెలినిటీ ఎంటర్ చేసేసి మీ సెలినిటీలో ఎంత ఉండాలి వస్తుంది. అలాగే మీ పాండ్ వాటర్లో ఎంత ఉంది అని అందులో ఎంటర్ చేసినప్పుడు మీకు ఎంత అప్లై చేయాలనేది, నర్సరీ అయితే ఎంత అప్లై చేయాలి, పాండ్ అయితే పర్ ఏకర్ మీటర్ వాటర్ డెప్త్కి ఎంత అప్లై చేయాలనేది మీకు ఆ క్యాల్కులేటర్లో వస్తుంది. ఆ క్యాల్కులేటర్ నేను మీకు ఈ వీడియో చివరిలో ఒక 3 వాటర్ శాంపిల్స్ తీసుకొని డిమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మ్యాక్రో మినరల్స్ ఉన్నాయి. మ్యాక్రో మినరల్స్ జనరల్గా టెస్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. జనరల్గా మనం మ్యాక్రో మినరల్స్ చెక్ చేయట్లేదు. అగ్రికల్చర్లో అయితే మైక్రో మినరల్స్ చెక్ చేయట్లేదు. అగ్రికల్చర్లో మైక్రో మినరల్స్ కంపల్సరీగా చెక్ చేసి ఏదైతే డెఫిషియన్సో దాన్ని వాడుతూ ఉంటారు. సో జనరల్గా మనకి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఎక్కువగా ల్యాబుల్లో లేదు కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసి మైక్రో మినరల్ డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాం. ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే పాండ్ వాటర్ని ఒక 4-5 బాటిల్స్లో తీసుకుంటాం. ఈ 4-5 వాటర్ బాటిల్స్లో ఒక దాంట్లో కాపర్, ఒక దాంట్లో జింక్, ఒక దాంట్లో మ్యాంగనీస్, ఒక దాంట్లో బోరాన్, ఒక దాంట్లో కోబాల్ట్, ఇట్లా మనకి మైక్రో మినరల్స్ కొద్దిగా అప్లై చేసుకుంటూ వెళ్తాం. వాటిని ఎండలో పెడతాం అనమాట. ఎండలో పెట్టినప్పుడు ఎందులో అయితే ఫైటోప్లాంక్టన్ డెవలప్ అవుతుందో సో అందులో మనకి క్లియర్గా అర్థమైందంటే ఈ మినరల్ డెఫిషియన్సీ ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆ మినరల్ మనం పాండ్లో అప్లై చేయమని చెప్తూ ఉంటాం. సో ఇక అదర్ ఇండస్ట్రీస్లో మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో సాయిల్ టెస్ట్ చేస్తారు,
సాయిల్లో మనకి మైక్రో మినరల్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. అలాగే మనం వేయబోయే పంటను బట్టి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క మినరల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ పంటకి ఎంత మినరల్ రిక్వైర్మెంట్ ఉంది, డెఫిషియన్సీ ఏంటి అనేది మనకి గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఎంత క్వాంటిటీ వాడాలనేది గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అలాగే రన్నింగ్ కల్చర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పంట యొక్క ఆకుని తీసుకుంటారు. పై ఆకు తీసుకోరు, కింద ఆకు తీసుకోరు, పైనుంచి 3వ ఆకు 4వ ఆకు తీసుకొని ఈ ఆకుని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేస్తారు. పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్లో మినరల్ ప్రొఫైల్ చెక్ చేస్తారు, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఇది చెక్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏ మినరల్ ఎంత అప్లై చేయాలనేది మనకి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఇది మనకి ఇండియాలో IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూసా కాంప్లెక్స్, ఢిల్లీలో పిప్స్ ల్యాబొరేటరీ అని చెప్పి ఒక ల్యాబొరేటరీ ఉంది. అందులో దీనికి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. నేను అది ఆల్మోస్ట్ 23 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అలాగే పౌల్ట్రీలో అయినట్లయితే మనకి బాగా దీని మీద బాగా స్టడీ జరిగింది. ఏ మినరల్ ఎంత కావాలి అనేది క్లియర్గా వెల్ ఎస్టాబ్లిష్ అయింది. అది ఫీడ్లో కల్పిస్తూ ఉంటారు. మనకి పాత రోజులు చూసినట్లయితే తోలుగుడ్డు అంటారు, అంటే గుడ్డు సాఫ్ట్గా వచ్చేది. ఎప్పుడైతే గుడ్డు సాఫ్ట్గా వచ్చేదో అప్పుడు డీసీపీ కలిపేవాళ్ళు. డీసీపీ కలిపిన కొద్ది రోజులకి మనకి హార్డ్ గుడ్డు వచ్చి, అంటే గుడ్డు గట్టిగా వచ్చేది. సో మనుషుల్లో అయినట్లయితే మనకి హీమోగ్లోబిన్ చెక్ చేయటం, హీమోగ్లోబిన్ తగ్గినట్లయితే ఐరన్ డెఫిషియన్సీ ఉందని, ఐరన్కి సంబంధించినటువంటి మందులు కావచ్చు, లేదా ఐరన్ పెరిగేటువంటి ఫుడ్ కావచ్చు మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యూమన్స్లో కాల్షియం లెవెల్స్ కూడా మనకి పెరగాలంటే టెస్ట్ చేసి మనకి కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇతర ఇండస్ట్రీలో అయితే స్పెసిఫిక్గా టెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ఇండస్ట్రీలో ఇంకా కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ నేను చెప్పినటువంటి రేషియోస్ ఉన్నాయి కదా, మినరల్ రేషియోస్ కావచ్చు, వీటిని మనం ఎంతవరకు డీవియేట్ అవ్వచ్చు అంటే హ్యాచరీ అయితే 0% డీవియేషన్, అంటే 100% యాజ్ పర్ ఫార్ములా మనం మినరల్ ప్రొఫైల్ ఉండాలి. అలా లేదు అంటే మనకి అక్కడ సర్వైవల్స్ రావు, హ్యాచరీ సరిగ్గా సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. రీసెంట్గా నాకు ఇరాన్ నుంచి ఒక వాటర్ శాంపుల్ వచ్చింది. ఆ వాటర్ శాంపుల్ చూసి ఇది హ్యాచరీకి సెట్ అవ్వదని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు చేశారు. ఆ వాటర్లో హ్యాచరీ కల్చర్ అంటే హ్యాచరీ చేయడానికి మనకి సీడ్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళకి సర్వైవల్ రాలేదు. అలాగే నర్సరీ అయినట్లయితే మనం 20 to 30% డీవియేట్ అవ్వచ్చు, అంటే 70% యాజ్ పర్ నామ్స్ ఉండాలి. అలాగే పాండ్స్ అయినట్లయితే సుమారు మనం 50% వరకు కూడా డీవియేట్ అవ్వచ్చు. ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం రేషియో కావచ్చు, వీటిని 50% వరకు కూడా మనం డీవియేట్ అవ్వచ్చు. అంతకు మించి డీవియేట్ అయితే మనకి సర్వైవల్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ మినరల్స్ అప్లికేషన్లో మనకి ఏపీఏ ఇండోనేషియాలో గత సంవత్సరం జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో ఒక సైంటిస్ట్ ఏం పబ్లిష్ చేశారంటే ముఖ్యంగా మెగ్నీషియం మీద ఆయన హైలైట్ చేయడం జరిగింది. మనకి ఈ క్యాల్కులేషన్ ప్రకారం మెగ్నీషియం 100 ఉండాలనుకోండి, అది మన పాండ్లో 80 ఉంది. సో అంటే 80% ఉంది. సో మన సర్వైవల్ 80% వస్తుందని ఒక కొత్త హైపోథీసిస్ ఆయన తీసుకురావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పాండ్లో మెగ్నీషియం మన సెలినిటీ ప్రకారం చూసినప్పుడు 100 ఉండాలి. కానీ మన పాండ్లో 50 ppm మెగ్నీషియం ఉంటే 50% మాత్రమే సర్వైవల్ వస్తుంది. దాన్ని మనం మెగ్నీషియం లెవెల్ పెంచుకుంటూ వెళ్తే మనకి సర్వైవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక మనకి ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఏ సాల్ట్స్ ఎంత వాడాలన్నది మనకు వస్తుంది. కానీ జనరల్గా సాల్ట్స్ సెలెక్ట్ చేసే ముందు మనకి మినరల్ సాల్ట్స్ అంటాము. సో డైరెక్ట్గా మనం పొటాషియం కావాలంటే ప్యూర్ పొటాషియం దొరకదు. పొటాషియం క్లోరైడ్ ఫామ్లోనూ, పొటాషియం సల్ఫేట్ ఫామ్లోనూ, ఈ విధంగా సాల్ట్ ఫామ్లో దొరుకుతుంది. సో జనరల్గా మనకి క్లోరైడ్స్ రూపంలో కానీ, సల్ఫేట్ రూపంలో కానీ, కార్బనేట్ రూపంలో కానీ, ఫాస్ఫేట్ రూపంలో కానీ ఈ సాల్ట్స్ దొరుకుతూ ఉంటాయి. సో వీటిని ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది సాల్యుబిలిటీ, అంటే నీళ్ళల్లో ఎంత కరుగుతున్నాయి. సో బాగా కరిగేది బాగా బయోఅవైలబుల్, కరగనేది మీరు నీళ్ళల్లో వేస్ట్గా వేస్తున్నట్టే. సో మీరు ఏదైనా మినరల్ నీళ్ళల్లో వేస్తున్నారు అంటే అది కరిగితే బెటర్ అవైలబిలిటీ ఉంటుంది. 80% కరిగితే బెటర్, అలాగే 90% కరిగేది ఇంకా బెటర్. సో ఈ విధంగా ఎంత సాల్యుబిలిటీ ఉంటే అంత కరుగుతుంది. అలాగే రెండో ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే సో పర్సంటేజ్ ఆఫ్ మినరల్, దాంట్లో ఎంత మినరల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం క్లోరైడ్ తీసుకున్నాం, అందులో ఎంత పొటాషియం క్లోరైడ్ తీసుకున్నాం, అందులో ఎంత పొటాషియం, అలాగే పొటాషియం సల్ఫేట్ తీసుకున్నాం, అందులో ఎంత మినరల్ ఉంది అనేది మనం చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో
మినరల్ చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి మెగ్నీషియం సాల్ట్స్ తీసుకుంటే 10% కానీ అంతకంటే తక్కువ మెగ్నీషియం ఉండేటువంటి సాల్ట్స్ చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో అప్లై చేసి మెగ్నీషియం పెంచడం చాలా కష్టం. మనం ఏం చేస్తామంటే ఇలాంటి కేసుల్లో మనం ఫీడ్లో సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. సో ఈ మెగ్నీషియంకి మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే మెగ్నీషియంకి సంబంధించినవి సాల్యుబిలిటీ ఎక్కువగా బాగానే ఉంటాయి, కానీ పర్సంటేజ్ ఆఫ్ మినరల్ తక్కువ ఉంటుంది. సుమారు 10% అంతకన్నా తక్కువ ఉంటుంది. మనకి ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ జనరల్గా వాడేది తీసుకున్నట్లయితే దాంట్లో 9.6% అట్లా ఉంటుంది. కాబట్టి మనకు 100 కేజీలు వేస్తే 9.6 కేజీ మెగ్నీషియం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక మెగ్నీషియం ఆక్సైడ్ మనం చూసినట్లయితే ఇది అంత సాల్యుబిలిటీ లేదు, కానీ 50% వరకు కూడా దీనికి మెగ్నీషియం ఉంటుంది. అలాగే మనం పొటాషియం సాల్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే పొటాషియం సాల్ట్స్ చాలా వరకు కూడా సాల్యుబిలిటీ బాగానే ఉంటాయి. పొటాషియం క్లోరైడ్ మనం తీసుకున్నట్లయితే 50%. మనకి అగ్రికల్చర్ పొటాష్లో కూడా దాని మీద మనం బ్యాగ్ మీద చూసినట్లయితే అందులో 60% K2O అంటారు. సో 60% K2Oలో కూడా మనకి 50% పొటాషియం ఉంటుంది. అలాగే పొటాషియం సల్ఫేట్ తీసుకున్నప్పుడు 42%, పొటాషియం కార్బోనేట్ తీసుకున్నప్పుడు 56%, పొటాషియం హైడ్రాక్సైడ్లో 83% ఉంటుంది, కానీ ఇది pH ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జనరల్గా లో pH ఉన్న పానుల్లో ఇలాంటివి మనం సజెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగే కాల్షియంకి సంబంధించినటువంటి సాల్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే జిప్సమ్ అంటాం. కాల్షియం సల్ఫేట్లో 22% మాత్రమే కాల్షియం ఉంటుంది, సాల్యుబిలిటీ కూడా తక్కువ. కాబట్టి ఇక్కడ కాల్షియం తక్కువ, సాల్యుబిలిటీ తక్కువ. సో అగ్రికల్చర్ లైమ్లో మనకి కాల్షియం కార్బోనేట్ అంటారు, దాని 32 to 40% కాల్షియం ఉంటుంది. ఇది ఆల్కలినిటీ ఎక్కువగా ఉంటే కరగదు, ఆల్కలినిటీ తక్కువగా ఉన్న పాండ్లో సాల్యుబిలిటీ ఉంటుంది. ఇక మనం కాల్షియం క్లోరైడ్ చూసినట్లయితే దీనిలో 37% కాల్షియం ఉంటుంది, హైలీ సాల్యుబుల్. నీళ్ళల్లో ఈ విధంగా మనం పైన వేస్తే కిందికి వెళ్ళే లోపల కరిగిపోతుంది, కానీ దీన్ని ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని నిల్వ చేయలేము, హైగ్రోస్కోపిక్ నీళ్ళగా అయిపోతుంది. కాబట్టి దీనికి ఉన్నటువంటి నెగిటివ్ క్యారెక్టర్ అది, ఓపెన్ చేస్తే వెంటనే వాడేసుకోవాలి. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్, హైడ్రేటెడ్ లైమ్ అంటారు, ఇందులో 46% కాల్షియం ఉంటుంది, కానీ సాల్యుబిలిటీ అగ్రికల్చర్ లైమ్ కన్నా కొంత బెటర్గా ఉంటుంది, కానీ ఇందులో హై pH వచ్చే అవకాశం ఉంది. అలాగే కాల్షియం ఆక్సైడ్ బరంట్ లైమ్లో 60% కాల్షియం ఉంటుంది, కానీ సాల్యుబిలిటీ అంత ఉండదు, హై pH. ఈ విధంగా 2 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి పాజిటివ్ పాయింట్స్ ముఖ్యంగా సాల్యుబిలిటీ బెటర్గా ఉండి ఏదైతే మనకి మినరల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మైక్రో మినరల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ మైక్రో మినరల్స్లో డెఫిషియన్సీకి టాక్సిటీకి గ్యాప్ చాలా తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జింక్ లాంటిది ఏదైనా డెఫిషియన్సీ ఉందనుకోండి, దాన్ని ఒక మోతాదు మించి మనం అప్లై చేసామంటే అది మనకి హాని చేస్తుంది, రొయ్యలకు హాని చేస్తుంది, టాక్సిటీ. సో టాక్సిటీకి డెఫిషియన్సీకి గ్యాప్ చాలా చాలా తక్కువ. ఈ మైక్రో మినరల్స్ అప్లై చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చీలేటెడ్ జింక్, చీలేటెడ్ కాపరు ఇలాంటివి ఒక కంపెనీ మనకి ఇండియాలో లాంగ్ బ్యాక్ సప్లై చేసింది. ఆ కంపెనీకి చెందినటువంటి సైంటిస్ట్ని నేను థాయిలాండ్లో మాట్లాడినప్పుడు, ఆ పేరు నేను కూడా డాక్టర్ వీలిన్, మాట్లాడినప్పుడు మనం చెప్పేటువంటి డోస్ చూసి ఆశ్చర్యపోయారు. ఇది మైక్రో మినరల్ అండి, మీరు అంత ఇవ్వకూడదు, ఇది చిలేటెడ్ ఫామ్లో ఉన్నా కూడా ఇది హైలీ కొంత టాక్సిటీ ఉంటుంది, కాబట్టి మీరు అవసరమైన దానికంటే ఎక్కువ డోస్ ఇస్తున్నారు, మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ బదులని చెప్తుంటారు. కాబట్టి వీటి సెలక్షన్ అండ్ డోసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫీడ్ ఫార్ములేషన్లో చాలా వరకు అవసరమైనటువంటి మైక్రో మినరల్స్ కలుపుతారు. మనం ఎస్పెషల్లీ బాగా లో సెలినిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఏదైతే జనరల్గా మనకి ప్లాంక్టాన్ సరిగా రాలేనప్పుడు ఏదైతే మినరల్ లోపం ఉందో ఆ మినరల్ ఇచ్చుకున్నట్లయితే ప్లాంక్టాన్ బెటర్గా వస్తుంది. హ్యాచరీలో అయితే సెలినిటీ డ్రాప్ చేసేటప్పుడు కొంత మనం మైక్రో మినరల్స్ ఇస్తూ ఉంటాం. ఇక ఇంకోటి ఏంటంటే మినరల్ ఇంటరాక్షన్స్ అంటారు. అంటే కొన్నిసార్లు కొన్ని మినరల్స్ ఎక్కువైనప్పుడు కొన్ని మినరల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. మీకు ఇంటర్నెట్లో ఓపెన్గా ఉంది, మీరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి మినరల్ వీల్ అని ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఇమేజ్ చూసిన వెంటనే మీకు కొంత క్లారిటీ వస్తుంది. సో ఈ మినరల్ ఇంటరాక్షన్స్ మనం ఆక్వాకల్చర్లో గమనించినట్లయితే ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటే జింకు, ఐరన్, కాపర్ని నెగిటివ్ యూటిలైజేషన్ తగ్గిపోతుంది. అలాగే మనకి ఐరన్ ఎక్కువ ఉంటే జింకు, మ్యాంగనీసు యూటిలైజేషన్ రొయ్యలో తగ్గుతుంది. అలాగే జింకు, మ్యాంగనీసు, కాపర్ ఉంటే ఐరన్ తగ్గుతుంది. సో ఆల్కలినిటీ ఎక్కువగా ఉంటే ఫాస్ఫేట్ తగ్గుతుంది. ఈ విధంగా మినరల్ ఇంటరాక్షన్స్ చాలా ఉంటాయి. ఆ మినరల్ వీల్ మీరు చూసినట్లయితే
చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడే మీరు మినరల్ వీల్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో టాక్సిటీ అండ్ కంటామినేషన్. సో జనరల్గా హెవీ మెటల్స్ మనకు కొన్ని సందర్భాల్లో ఈ కమర్షియల్ మినరల్స్లో కొంత పర్సంటేజ్ ఉంటూ ఉంటాయి. గుజరాత్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు నర్సరీలో మనకి కమర్షియల్ మినరల్స్ వేశారు. వేసిన వెంటనే రొయ్యలు జంప్ అయి చచ్చిపోతూ వచ్చినాయి. ఇది కోవిడ్ టైంలో జరిగింది. నర్సరీలో జనరల్గా ఎల్ఆర్ కెమికల్స్ వాడుతున్నారు. కోవిడ్ టైంలో ఇవి దొరకలేదు కాబట్టి కమర్షియల్ మినరల్ వాడారు. కమర్షియల్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం 3 కమర్షియల్ మినరల్స్ వాడాడు. వాడిన వెంటనే రొయ్యలు జంప్ అయి చచ్చిపోయినాయి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి అర్థం కాలేదు ఎందువల్ల చచ్చిపోతున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను, మీరు ఏ మార్పులు చేశారంటే ఈ విధంగా మినరల్స్ మార్చామన్నారు. నేనేం చెప్పానంటే 3 బేసిన్స్ తీసుకోండి, 3 క్రేట్స్ తీసుకోండి, 3 క్రేట్స్లో వాటర్ రొయ్యలేయండి. సో ఒక దాంట్లో కాల్షియం, ఒక దాంట్లో మెగ్నీషియం, ఒక దాంట్లో పొటాషియం వేయమన్నాను. సో చూసిన తర్వాత దేంట్లో అయితే పొటాషియం క్లోరైడ్ వేశారో అందులో రొయ్యలు ఇమీడియట్గా ఎగిరి చచ్చిపోయినాయి. సో ఆ రోజు నుంచి ఆ మినరల్ అప్లికేషన్ ఆపేశారు. అలాగే పందిళ్ళపల్లిలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పందిళ్ళపల్లిలో ఒక ఫార్మరు ఒక ట్రక్ లోడు పొటాషియం క్లోరైడ్ తెప్పించాడు. సో ఒక 4 పాండ్లో ఫస్ట్ వేసాడు. నెక్స్ట్ డే 4 పాండ్లో మోర్టాలిటీ హెవీగా వచ్చింది. తర్వాత రోజు 3 పాండ్లు వేసాడు, 3 పాండ్లో వచ్చింది. సో అప్పటికి తనకు అర్థమైంది ఇది మనకి మినరల్స్ అప్లికేషన్ వల్ల, మనకి కమర్షియల్ మినరల్ అప్లికేషన్ వల్ల ఇవి చచ్చిపోతున్నాయి. కాబట్టి ఈ కమర్షియల్ మినరల్స్లో కొన్ని సందర్భాల్లో మనకి హెవీ మెటల్స్ ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఈ హెవీ మెటల్ ఎక్కువైనప్పుడు రొయ్యలు చచ్చిపోతూ ఉంటాయి. తక్కువైనప్పుడు కొన్నిసార్లు రొయ్యలు మనకి బ్యాలెన్స్ కోల్పోయి పైన నీళ్లపైన ఈత్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఈత్తూ ఉంటాయి. సో ఈ హెవీ మెటల్స్ నర్వ్ సిస్టమ్ మీద మనకి ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే అగ్రికల్చర్లో ప్రిసిషన్ అగ్రికల్చర్ వచ్చింది. ఆ ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ మినరల్ లేదా ఏ కెమికల్ ఎంత కావాలి, ఎలా బెటర్ అప్లై చేయాలి అనేది ప్రిసిషన్ అగ్రికల్చర్ వచ్చింది. అంటే ఎక్కడ వేస్టేజ్ ఉండదు, అతి తక్కువ దీంతో మనకి పని జరిగిపోతుంది. అలాగే ఆక్వాకల్చర్లో కూడా ప్రిసిషన్ ఆక్వాకల్చర్ అంటే ఏ మినరల్ ఎంత మోతాదులో కావాలి అన్నది మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం వేస్ట్ని మినిమైజ్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేయవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మీరు చూసినట్లయితే చీలేటెడ్ మినరల్స్, ముఖ్యంగా ఈ మైక్రో మినరల్ ఎక్కువ వాడడం, అవసరమైన దానికంటే మనం ఎక్కువ వాడాము. అలాంటి సందర్భాల్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 1 వేస్ట్, 2 సైడ్ ఎఫెక్ట్, 3 ఈ హెవీ మెటల్స్ అన్నది ఎన్విరాన్మెంట్ కూడా హాని చేస్తాయి. కాబట్టి మనం ఏది ఎంత అవసరమని దాన్ని చూసి దాని ప్రకారం మనం చేయవలసి ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇండియా పాకిస్తాన్ వార్ నుంచి మనం కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఇండియా పాకిస్తాన్ వార్లో ఇండియా టెక్నాలజీ అప్డేట్ అయింది. ఇక్కడ మైండ్ సెట్, టూల్ సెట్, స్కిల్ సెట్ అంటారు. సో ఈ 3 అప్డేట్ అవ్వడం వల్ల మనం వారు విన్ అవ్వగలిగాం. అలాగే ఆక్వాకల్చర్లో కూడా మనం ఎప్పటికప్పుడు మనం టెక్నాలజీని అప్డేట్ చేసుకున్నట్లయితే మనం విన్ అవుతాం, లేకపోతే మనం ఓడిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి వార్ జరిగింది, ఇప్పుడు ట్రేడ్ వార్ కూడా మనకి వచ్చేటువంటి ఉంది. ఆల్రెడీ యూఎస్ఏతో ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. అది ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అన్నది ఇప్పటికీ కొంత క్లారిటీ లేదు. సో అలాగే ఇప్పుడు మనకి యూఎస్కి 40% పోతుంది, చైనాకి 40% రొయ్యలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ యూఎస్ మైండ్కి అంటే ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది. సో చైనా కూడా ట్రేడ్ వార్ చేస్తే మనకి చాలా నష్టపోతాం. సో మనం డొమెస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఈజీగా తీసుకుంటాం. ఏదన్నా ఒక రేట్లు తగ్గిందనుకోండి, హడావుడి చేస్తున్నాం, గొడవ చేస్తున్నాం. ఆ తర్వాత ఒక 10 రూపాయల రేటు పెరిగిన తర్వాత మళ్ళీ సబ్సిడీ అయిపోతున్నాం. సో అలా కాకుండా మనం డొమెస్టిక్ మార్కెట్ మీద మనం ఫోకస్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో నేను అనుకుంటున్నాను మనం డొమెస్టిక్ మార్కెట్ని ఈజీగా తీసుకున్నాము, లెక్క చేయట్లేదు, మనం తీవ్రంగా భవిష్యత్తులో నష్టపోతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో ఏకీభవించినట్లయితే కింద కామెంట్ బాక్స్లో టేకింగ్ ఇట్ ఈజీ TIE అని సింపుల్గా టైప్ చేయండి. సో మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడూ కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడుతున్న ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో ముందు అనుకున్న విధంగా మనం ఒక 3 పాయింట్స్ యొక్క ఈ మినరల్ ప్రొఫైల్ చెక్ చేసి ఎంత మినరల్ వాడాలనేది ఒకసారి క్యాల్కులేట్ చేసి చూద్దాం. ఫస్ట్ కేసు ఇక్కడ సెలినిటీ 4 ఉంది, కాల్షియం 38 ppm, మెగ్నీషియం 240 ppm,
పొటాషియం 30 ppm ఉంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే కాల్షియం 46 ఉండాలి, 38 ఉంది, 8.4 ppm యాడ్ చేయాలి. అలాగే మెగ్నీషియం అయితే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది, 83 ppm ఎక్కువ ఉంది. సో పొటాషియం వచ్చేసి 12.8 ppm యాడ్ చేయాలి. సో ఇది నర్సరీ అయినట్లయితే మనం ప్రతి టన్నుకు కూడా 23 గ్రాములు కాల్షియం క్లోరైడు, 32 గ్రాములు పొటాషియం క్లోరైడ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో అలాగే పాండ్ అయినట్లయితే 94 కేజీలు కాల్షియం క్లోరైడు, 128 కేజీలు పొటాషియం క్లోరైడ్ అప్లై చేస్తే ఈ పాండ్కి సరిపోతుంది. ఇక రెండో కేసు మనం చూసినట్లయితే ఇక్కడ సెలనిటీ 5 ఉంది, కాల్షియం 130 ఉంది, మెగ్నీషియం 140 ఉంది, పొటాషియం 28 ఉంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే కాల్షియం అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది, మెగ్నీషియం 55 ppm యాడ్ చేయాలి, పొటాషియం 25 ppm యాడ్ చేయాలి. సో ఫైనల్గా మనకి చూసినప్పుడు 582 గ్రాముల మెగ్నీషియం ప్రతి టన్నుకి వాడాలి, 63 గ్రాముల పొటాషియం ప్రతి టన్ను వాటర్కి నర్సరీ అయితే వాడాలి. మనకి పాండ్ వాటర్కి వచ్చినట్లయితే మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటే 2 టన్నుల 331 kg వాడాలి. సో ఇంత వాడటం ప్రాక్టికల్ అంటే ఇంత వాడటం ప్రాక్టికల్ కాదు. సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే మెగ్నీషియంని ఫీడ్లో ఇవ్వాలి. ఫీడ్లో ఎంత ఇవ్వాలనేది మీకు వీడియోలో ఒక పర్టికులర్ పాయింట్ చెప్పాను. సుమారుగా 0.3% మెగ్నీషియం ఫీడ్లో వాడినట్లయితే ఈ లోపం లేకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే పొటాషియం 255 వాడవలసిన అవసరం ఉంది. సో ఇంకొక కేసు, థర్డ్ కేసు మనం చూసినట్లయితే సెలనిటీ 10 ఉంది, కాల్షియం 350 ఉంది, మెగ్నీషియం 560 ఉంది, పొటాషియం 43 ఉంది. సో ఈ కేసు మనం చూసినట్లయితే ఇక్కడ అవసరమైన దానికంటే కాల్షియం పెంచుంది, మెగ్నీషియం పెంచుంది, పొటాషియం 64 ppm తగ్గింది. సో ఈ కేసులో మనం 160 గ్రాములు ప్రతి టన్నుకి నర్సరీ అయితే అప్లై చేయాలి. 640 కేజీల వరకు కూడా మనం పాండ్లో అప్లై చేయవలసి ఉంటుంది. ప్రతి ఏకరకి మీటర్ వాటర్ డెప్త్కి 640 కేజీలు పొటాష్ అప్లై చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం ఈ మినరల్ క్యాలిక్యులేటర్ వాడుకొని ఏ మినరల్ ఎంత అప్లై చేయాలన్నది మనం తెలుసుకోవచ్చు.